అలా బైబిల్లో ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, దేవుడు ఆత్మ గనుక అన్నారు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు ఆత్మ గలవాడు అని అర్థం. దేవుడు ఆత్మ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే బేసిక్ దేవుడు ఆత్మ అన్నామంటే ఆయనకి మనలాగా భౌతికమైనటువంటి శరీరము లేదా భౌతికమైన పదార్థం ఇది కూడా లేదు అని అర్థం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే ఇంగ్లీష్ చెప్పండి మెటీరియల్ వరల్డ్ అటువంటిది ఉనికిలోనికి వచ్చింది. అంటే భౌతికమైనటువంటి పదార్థములతో చేయబడినటువంటి ప్రపంచము ఉనికిలోనికి వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ పదార్థం అటువంటిది ప్రపంచంలో విశ్వంలో లేక మునిపే, పదార్థం అటువంటిది స్టార్ట్ అవ్వక మునిపే దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు పదార్థంతో చేయబడినటువంటి వాడు కాదు. దేవుడు అందుకని బైబిల్లో దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎటువంటి పదార్థం ఆయన చేశాడు, కానీ దానికంటే ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే దేవుని నాశనం చేసేది, దేవుని లయం చేసేది అంటూ దేవునికి ఏమీ లేదని అర్థం. దేవుడు ఆత్మ అన్నట్టు బేసిక్ అర్థం ఏంటంటే దేవుణ్ణి లయపరిచేది, దేవుణ్ణి బలహీనపరిచేది, దేవుని నిర్మూలన చేసేటువంటి గుణమైనటువంటిది బేసిక్ ఆయనలో లేదు అని అర్థం. దేవుడు ఆత్మ అంటే మళ్ళీ శరీరం లేదని జస్ట్ ఆత్మలాగా ఒక చిన్న లైట్ బాల్ లాగా తిరుగుతూ ఉంటాడు గాలిలో అని కదా అర్థం. చాలామంది దేవుడిని అలా ఊహించుకుంటారు. దేవుడు ఆత్మ అన్నట్టు అర్థం ఏంటంటే ఇంకో ఆయనకి పర్సనాలిటీ ఉంది, కానీ యాక్చువల్గా ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఎటువంటి భౌతికమైనటువంటిది దేన్ని కూడా ఆయన కలిగి లేడు అని అర్థం. భౌతికమైనది ఏది ఆయనలో లేదు కాబట్టి ఆయన నిత్యము ఉండేటువంటి వాడు. అంటే ఆయన నిర్మూలన చేసేది, ఆయన నాశనం చేసేది, ఆయన బలహీనపరిచేదంటూ ఆయనలో బేసిక్గా ఏమీ లేదు అని అర్థం. ఇప్పుడు చూడండి దేవుడిని చూస్తే నిజంగా మనకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు లేదా మన దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణము కలిగినటువంటి దేవుని మనం మాట్లాడతామంటే ఆయన బేసిక్గా నిర్మూలం అవ్వలేనటువంటి, అంటే క్షయమైనటువంటిది అంటూ ఏమీ లేనటువంటి, ప్రతి సమస్తముడు అక్షయత కలిగినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం.